తిరుపతి జిల్లా చెల్లకూరు మండలం చింతవరంలో ఉన్న రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. పిల్లలు గోపిక కృష్ణుడు వేషధారణలు అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ఎలసిరి బాలచన్నయ్య మాట్లాడుతూ ఈ తరం తల్లులు యశోధర బాలకృష్ణుడు స్పిరిచువల్ పేరెంటింగ్ విధానాన్ని అనుసరించాలని తెలియపరిచారు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు గొప్ప టీచర్, ఫిలాసఫర్, ఆర్కిటెక్ట్ అని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రెసిడెంట్ గుమ్మడి వెంకట సుబ్బయ్య మరియు కరెస్పాండెంట్ ఎలసిరి బాలచన్నయ్య, పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కృష్ణ గోకులాష్టమి ఆ బాల గోపాల పుణ్యాల పున్నమి ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని నందనందనుడు నడచిన చోటే నవనందనవని శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.
ఇవాళ మన రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చింతవరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు ఒక గొప్ప ఫిలాసఫర్, టీచర్. ఆయనకి ఒక శాంతిని బోధించేటువంటి వ్యక్తి, ఒక మంచి ఆర్కిటెక్ట్. ఆయన ఉన్నటువంటి లక్షణాలు కోకొల్లలు. ఇవాళ ఒక మన స్కూల్ కి సంబంధించి మనం డిస్కస్ చేసుకుంటే పిల్లలు పేరెంట్స్ అనే విధానానికి వస్తే, బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు యశోదమ్మని శ్రీకృష్ణుడు చాలా ఆట పట్టించాడు. కానీ ఈ రోజుల్లో మన తల్లిదండ్రులు పిల్లలు చేసేటువంటి చిన్న అల్లర్లు కూడా తట్టుకోలేక వాళ్ళని కొట్టడం, తిట్టడం, రకరకాలు చేస్తున్నారు. కానీ ఆ రోజు యశోదమ్మ శ్రీకృష్ణుని ఎక్కడ కూడా కొట్టడం గానీ, తిట్టడం గానీ, పనిష్మెంట్ చేయలేదు. మనందరికి తెలుసు కృష్ణుడు ఎన్ని అల్లర్లు చేశాడని. ఇవాళ చాలా మంది ఆ కృష్ణుడు, యశోదమ్మ వాళ్ళిద్దరికి ఉన్నటువంటి స్పిరిచువల్ పేరెంటింగ్ విధానాన్ని బోధిస్తున్నారు. చాలా కళాశాలల్లో, పాఠశాలల్లో కూడా వాళ్ళ పేరెంటింగ్ విధానాన్ని బోధిస్తున్నారు. కారణం ఏంటి? వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్పిరిచువల్ పేరెంటింగ్ విధానం ఇవాళ ఉన్నటువంటి మన లేటెస్ట్ జనరేషన్స్ లో లేదు. అసలు ఓపిక లేదు. పిల్లవాడు తినకపోతే వాడికి టీవీలో బొమ్మలు చూపించడం, కార్టూన్ మూవీస్ పెట్టడం, వాళ్ళ చేతికి ఒక మొబైల్ ఇచ్చేసి తినిపించడం. అట్లా కూడా తినకపోతే ఇంకా వాళ్ళకి ఏదో పనిష్మెంట్ ఇచ్చి తినిపిస్తుంది.